వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ చిన్న వీడియోలో మనము పర్యావరణానికి సంబంధించినటువంటి చట్టాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. అందులో భాగంగా ఇక్కడ గమనించినట్లయితే భారత రాజ్యాంగంలోనే ఆర్టికల్ 51 AG దేశంలోని పర్యావరణాన్ని వన్యప్రాణి జీవులను పరిరక్షించడం ఈ క్రింది వానులు ఎవరి బాధ్యతగా పేర్కొనబడేది జరిగింది. ఎవరి బాధ్యత? మనము పౌరుల బాధ్యతగా. అంటే ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే 1976లో 76వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు ఫండమెంటల్ డ్యూటీస్ని తీసుకొని రావడం జరిగింది. అంటే మనకు 51A. అయితే ఇక్కడ అందులో భాగంగా మనకు 51 AG ఏం చెప్తుందంటే మనకి ఇక్కడ పౌరుల యొక్క బాధ్యత అంటే ఏది దేశంలో పర్యావరణాన్ని వన్యప్రాణి జీవులను పరిరక్షించడము ఎవరి యొక్క బాధ్యత? మనకు పౌరుల యొక్క బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51 AG దేశంలో పర్యావరణాన్ని వన్యజాతి జీవుల పరిరక్షించడం ఈ క్రింది వాళ్ళలో ఎవరి బాధ్యత అంటుందంటే ఇప్పుడే మనం చెప్పుకున్నాం, పౌరుల బాధ్యతగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే జల పరిరక్షణ కాలుష్య నియంత్రణ చట్టం అంటే వాటర్ ప్రొటెక్షన్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ను ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు? మనకు 1974 సంవత్సరంలో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చట్టము ఏ ఉద్యమంగా తీసుకొచ్చారో మనం గతంలో చెప్పుకున్నామంటే సోన్ ఉద్యమంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సోన్ ఉద్యమం ఎందుకు జరిగిందంటే ఓరియంటల్ పేపర్ మిల్లు ద్వారా వచ్చే వ్యర్థాల వల్ల జరిగే దుష్ఫలితాలకు వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమే ఈ సోను ఉద్యమం గుర్తుపెట్టుకోవాలి. ఈ సోను ఉద్యమం ఫలితంగా వచ్చినటువంటి చట్టం మనకేంటిది? జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం 1974 అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ గమనించినట్లయితే 1974 జల పరిరక్షణ కాలుష్య నియంత్రణ చట్టానికి సంబంధించి ఈ క్రింది ప్రవచనాలను పరిశీలించుము అంటున్నాడు. మొదటిది ఏంటంట, నీటి స్వచ్ఛతను మెరుగుపరచడం. ఎస్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి జల కాలుష్య నివారణ నియంత్రణ. ఎస్ కరెక్టే. జల కాలుష్య నియంత్రణ సంస్థలను ఏర్పాటు చేయడము. పైన తెలిపిన వాటిలో తప్పుగా పేర్కొన్నటువంటిది గుర్తింపము. ఏమి తప్పు లేవండి. అంటే మనకు 1974లో తీసుకొచ్చినటువంటి జల పరిరక్షణ కాలుష్య నియంత్రణ చట్టం ప్రకారము ఇది ఏం చేస్తుంది? నీటి స్వచ్ఛతను ఏమవుతుంది? మెరుగుపరుచుతుంది. ఎస్ కరెక్టే. అదేవిధంగా జల కాలుష్య నివారణ మరియు నియంత్రణ కూడా చేస్తుంది. ఎస్ కరెక్టే. జల కాలుష్య నియంత్రణ సంస్థలను కూడా ఇది ఏర్పాటు చేస్తుంది. కాబట్టి పైన తెలిపినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా కరెక్ట్ అయినగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే జల కాలుష్య నివారణ నియంత్రణ సుంకం చట్టం అంటే వాటర్ పొల్యూషన్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ చేసి యాక్ట్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగిందంటే ఏ సంవత్సరం? మనకు 1977 అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే 1970లో ఈ చెస్ యాక్ట్ని తీసుకొచ్చినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అంటే వాయు కాలుష్య నివారణ మరియు నియంత్రణ చట్టం అంటే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ని ఏ సంవత్సరంలో తీసుకొచ్చారంటే 1981లో తీసుకొచ్చినట్లు మన ఎగ్జామినేషన్ పాయింట్లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వన్యప్రాణి సంరక్షణ చట్టం ఎప్పుడు వచ్చింది? మనకు 1972 అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 72కు సంబంధించి ఈ క్రింది ప్రవచనాలను పరిశీలింపుము అంటున్నాడు. మొదటిది ఏంటంటే దీన్ని 2002 సంవత్సరంలో ఈ చట్టానికి సవరణ తీసుకొని రావడం జరిగింది. ఎస్ కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి వన్యప్రాణి సంరక్షణ సంస్థ ఒకటి ఉంటుందండి. జాతీయ వన్యప్రాణి సంస్థ అనుమతి లేనిదే రక్షిత ప్రాంతాల సరిహద్దులు మార్చరాదు. ఎస్ కరెక్టే. అంటే మనకు రక్షిత ప్రాంతాల యొక్క సరిహద్దులు మార్చాలంటే ఖచ్చితంగా ఎవరి యొక్క అనుమతి అవసరం అంటే జాతీయ వన్యప్రాణి సంస్థ యొక్క అనుమతి తప్పనిసరిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ తప్పనిసరి అని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే రాష్ట్రాలలో వన్యప్రాణి సలహా బోర్డులను ఏర్పాటు చేస్తుంది. ఎస్ కరెక్ట్. అంటే ఈ పైన తెలిపినవన్నీ కూడా ఈ 1972లో తీసుకొచ్చినటువంటి వన్యప్రాణి సంరక్షణ చట్టానికి సంబంధించినటువంటి ముఖ్యాంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి. అందులో ఈ 3 కూడా కరెక్ట్ అయినవిగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక గమనించినట్లయితే భారత ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి అటవీ సంరక్షణ చట్టం సంబంధించి క్రింది ప్రవచనాలను పరిశీలించుము అంటున్నాడు. 1980లో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడమైనది. ఎస్ కరెక్టే. నెక్స్ట్ వచ్చి ఈ చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వ్డ్ అడవులను డీ రిజర్వ్ పేరిట ఇతర అవసరాలకు మళ్లించకూడదు. ఎస్ కరెక్ట్ అంటే మనకు ఖచ్చితంగా మనకు రాష్ట్రంలో కానీ రిజర్వ్ అడవులను డీ రిజర్వ్డ్ చేయాలంటే ఖచ్చితంగా ఎవరి యొక్క అనుమతి కంపల్సరీ అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి కంపల్సరీ అని మనకి ఈ చట్టం ద్వారా తెలుస్తుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ వచ్చేసరికి అటవీ భూముల్లో ఇక్కడ మనకు అటవీ భూముల్లో ఏదైనా అభివృద్ధి ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర
ప్రభుత్వాలు నిర్మించదలిచి పెట్టినట్లయితే సో దానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదు అంటున్నాడు. ఎస్ కరెక్ట్ అండి. సో ఈ మూడు కూడా సో మనకు సో ఈ కరెక్ట్గానే మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో భారత ప్రభుత్వ చట్టము అటవీ సంరక్షణ చట్టం ఎప్పుడు తీసుకొచ్చింది? 1980లో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే షెడ్యూల్డ్ తెగలు చట్టం ఏ సంవత్సరంలో తీసుకొని రావడం జరిగింది? డ్వెల్లర్స్ యాక్ట్ అంట మనం. అంటే షెడ్యూల్డ్ తెగల అంటే అటవీ హక్కుల గుర్తింపు చట్టం ఏ సంవత్సరంలో తీసుకొచ్చామని చెప్పుకున్నాము? 2006 సంవత్సరంలో తీసుకొచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. చాలా ఇంపార్టెంట్. సో ఈ చట్టం సో గత ప్రశ్న పత్రాల్లో చాలాసార్లు అడిగినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే జీవ వైవిధ్య సంరక్షణ చట్టాన్ని ఏ సంవత్సరంలో భారత పార్లమెంటు ఆమోదించింది? ఏ సంవత్సరం అని 2002 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలాసార్లు అడిగిన బిట్ అండి ఇది. సో అంటే మనకు సో ఇండియాకు సంబంధించినటువంటి జీవ వైవిధ్య చట్టం ఎప్పుడు చేశారంటే 2002లో చేసినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో గుర్తుపెట్టుకోవాలి. సో మనం ఒకసారి మనం చట్టాలను కానీ కిక్కు రివిజన్ చేసినట్లయితే మనకు చూద్దాం. హైరార్కీ ప్రకారం చూస్తే సో 1970 ఏ చట్టం వచ్చింది? వన్యప్రాణుల చట్టం వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. 1970లో మనకి ఏమొచ్చింది? సో జల పరిరక్షణ చట్టము 1970లో సరికి చెస్ యాక్ట్ వచ్చింది. సో జల సుంక చట్టం అంటాము. నెక్స్ట్ 1980లో మనకు ఏం చట్టం వచ్చింది? అటవీ సంరక్షణ చట్టం వచ్చినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా 1981లో వచ్చింది మనకి వాయు కాలుష్య నివారణ నియంత్రణ చట్టం అని గుర్తుపెట్టుకోవాలి. సో 1980లో వచ్చిన చట్టం ఏంటి మనకు? సో పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 2002లో వచ్చినటువంటి యాక్ట్ ఏంటి మనకు? బయోడైవర్సిటీ యాక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో 2006లో వచ్చినటువంటి ఏంటి మనకు? షెడ్యూల్డ్ తెగల హక్కుల గుర్తింపు చట్టంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సో మనకు మన భారత రాజ్యాంగంలో సో ఈ పర్యావరణ సంబంధించి ఏమైనా మనకు సో ఆర్టికల్స్ ఉన్నాయని గమనిస్తే సో మనం ఏవైనా పర్యావరణ పరంగా మనం ఇతర దేశాలతో కానీ సో ఒప్పందాలు చేసుకోవాలంటే ఏ ఆర్టికల్ ప్రకారం చేసుకుంటామంటే ఆర్టికల్ 253 అని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మనకు సో పర్యావరణం సంబంధించి మన భారత రాజ్యాంగం 2 ఆర్టికల్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే 51AG. సో ఇది వచ్చేసరికి మనకు సో ఇది వచ్చేసరికి మనకు ఫండమెంటల్ డ్యూటీస్లో ఉన్నట్లు గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి 48A ఇది వచ్చేసరికి మనకు ఆదేశ సూత్రాలు ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ రెండింటిని కూడా అంటే మనకు 51AG అదేవిధంగా 48A అనేది రెండు కూడా 1976లో సో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినట్లుగా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి 1987లో సో మనకు పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టాలంటే మన భారతదేశంలో 1987లో పర్యావరణ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 1980లో ఏర్పాటు చేసినటువంటి పర్యావరణ మంత్రిత్వ శాఖను 1980లో ఎలా మార్చారు? మనకు పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖగా మనకు మార్చినట్లుగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు సో మనకు ఒక ఎన్విరాన్మెంట్ పరంగా మనకు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఆర్టికల్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ చట్టాలు, అదేవిధంగా ఇయర్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. సో నెక్స్ట్ వీడియోలో సో పర్యావరణానికి సంబంధించి అడగడానికి అవకాశం ఉన్నటువంటి మరికొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాల గురించి మనము చక్కగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ.